రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం కొనసాగుతోంది. వడగళ్ల వాన, ఈదురుగాలులతో పంట నష్టాలు పెరుగుతూ ఉండగా పిడుగుపాటు, వృక్షాలు నేలకూలి 9 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నకు కడగండ్లను మిగిల్చింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసింది. అటు ఏపీలో విజయనగరం, గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో భారీ వృక్షం కుప్పకూలింది. జూ సందర్శనకు వచ్చిన వరంగల్కు చెందిన మహిళ మృతి చెందారు. 15 మంది సందర్శకులకు గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మామిడి పంటలతో పాటు పలు రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు అరగంట సేపు వడగళ్ల వాన పడ్డంతో చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేలరాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షంతో పాటు ఈదురుగాలుల వల్ల మామిడికాయలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గ్రామాల్లో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు రేకులు కూలిపోవడంతో పాటు చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు మైలారం, కమ్మరపల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటలు అధికంగా దెబ్బతిన్నాయి. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో మామిడికాయలు రాలిపోవడంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ ఇల్లెందు ప్రధాన రహదారి వెంబడి చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసి ముద్దైంది. మహబూబాబాద్తో పాటు కేసముద్రం, గూడూరు, బయ్యారం, గార్ల, డోర్నకల్ తదితర మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. తడిసిన ధాన్యం, మిర్చి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం సాయనగర్లో పిడుగుపాటుకు ఒకరు చనిపోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 3కి ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే ఇంట్లో ఒక్కసారి పిడుగు రూపంలో ప్రమాదం ఎదురుకావడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు, సెంటర్లలోని దుకాణాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వాతావరణం దడపుట్టించింది. బొబ్బిలి, శృంగవరపుకోట, కొత్తవలస ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు జామి మండలం కలగాడలో తాటి చెట్టు కూలి నక్కల సత్యబాబు అనే యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వలన క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి మధ్య తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఏలూరు జిల్లా దాచేపల్లి మండలంలో అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. వర్షాల కారణంగా చేతికొచ్చిన మిర్చి పంట నేలపాలైంది. తడిసిన మిర్చి బూజు పడుతుందేమోనని భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కారంపూడిలోని వినుకొండ బజార్లో పిడుగుపడి మస్తాన్బి అనే మహిళ మృతి చెందింది. పేరు బొల్లా శ్రీనివాసరావు, దాచేపల్లి మండలం కేసనపల్లి మండలం. ఇప్పుడు 2 ఎకరాలు నేను మిర్చి తోట వేసాను. 2 లక్షలు పెట్టుబడి అయింది. ఇప్పుడు ఈ అకాల వర్షానికి పంట దెబ్బతినిపోయింది. అంతా బొద్ద కొట్టుకొని పోయింది మిర్చి. కనీసం 2 లక్షల దాకా పెట్టుబడి అయింది. ఇప్పటికైనా అధికారులు కొంచెం స్పందించి हाथे देखो अंदर వనపర్తి జిల్లా ఆత్మకూరులో